శవానికి మంటలని, చిత్తానికి చితి పేర్చి అంటే చిత్తం అనేటువంటి శవానికి, చిత్తం అంటే మనసు, మనసు అనే శవానికి మంటలు పెట్టాలి, మంటలు పెడతాడు ఈయన. ఏంటంటే ఏమన్నా రమణ సన్నిధ భగవాను మనసుకి చితి పేరుస్తాడు. ఎందుకంటే ఆయన మనోనాశనానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చింది మనసును నాశనం చేయడానికి, అంటే మరలా మనకి జన్మ లేకుండా చేయడానికి. రెండు చెప్పారండి, మనోలయం మనోనాశనం. మనోలయం ద్వారా కూడా జ్ఞానానుభవం కలుగుతుంది, కానీ అది శాశ్వతం కాదు. మనసు సావనంత వరకు, మనసు అంటే అహం వృత్తి, నేను అనేటువంటి భావన సావనంత వరకు మాత్రం జన్మలు వస్తూనే ఉంటాయి, శరీరాలు వస్తూనే ఉంటాయి. జ్ఞానంతో ఉండొచ్చు, ఎంతో కొంత కొద్ది ప్రయత్నం చేస్తే అద్వైత జ్ఞానం కలగచ్చు, కానీ అది మాత్రం నిలకడగా ఉండదు, నిష్ఠకు దారి. అంచేత నువ్వు మనోనాశనానికి యత్నం చేయాలి. ఆ మనోనాశనం ఆత్మవిచారంతో మాత్రమే సాధ్యం, వేరే విధంగా మాత్రం కాదు. ఏమండి, ఆయన యొక్క సన్నిధి చిత్తానికి చితి అంటే మనం శవాన్ని కాలిస్తే మళ్ళా వస్తుందా శవం, మనకు రమ్మంటే వస్తుందా అది శరీరం రాదు. అట్లాగే చిత్తం కూడా ఈయన సాన్నిధ్యం చేత నాశనం అయిపోయి మళ్ళా తిరిగి రాదు. చితి అంటే ఇంకో అర్థం కూడా ఉంది, పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. చితి అంటే చైతన్య స్వరూపం. చితి అనేది స్త్రీలింగం. చిత్ అనే మాట ఉన్నారు కదా, సత్ చిత్ ఆనందము. చిత్, చిత్ అంటే పుల్లింగం, చితి స్త్రీలింగం. చిత్తానికి చిత్ అంటే చిత్తానికి జ్ఞానాన్ని ఇచ్చేది. చితి అంటే జ్ఞానం. చిత్ అన్న సంస్కృతంలో అర్థం, తెలుగులో చితి అంటే మంటలు, ఏంటంటే శవదహనం. సంస్కృతంలో చితి అంటే చైతన్యము, స్త్రీలింగంలో అది. దానికి మనకి లలితానామం కూడా ఉంది, పరా ప్రత్యక్ చితి రూప. చితి రూప, పరా ప్రత్యక్ చితి రూప పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప భక్తమా అంటే చిత్ స్వరూపిణి అని అర్థం. చితి అంటే అంటే మన చిత్తాన్ని చితిగా తీరుస్తుంది, మన మనసుని చితి అంటే చైతన్యవంతంగా తీర్చిదిద్దుతుంది. చితి అంటే తర్వాత ఏంటి, చిత్తానికి చితి, తర్వాత కష్టాలకు కొరివి. కష్టాలకు కొరివి. ఆయన మానసిక రోగాలనే కాదు, భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి దైహికమైనటువంటి శారీరక కష్టాలను, శరీరంతో పాటు వచ్చేటువంటి సాంసారిక కష్టాలను కూడా ఆయన నెరవేరుస్తాడు, తీర్చిదిద్దుతాడు. అది భక్తుల యొక్క ఆయన ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలో అప్పుడు కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. సమయంతో నిమిత్తం లేకుండా అది అలా కొనసాగుతూనే ఉంది ఆయన ఉన్నప్పటి నుంచి. ప్రాపంచిక కష్టాలు మంట ముందు మంచులా నీరు కారిపోతాయి. కాలగర్భంలో లయించిన ఎరుక మార్గము వారిచే ఉద్ధరింపబడి మానవాళికి నివాళి అయింది. అంటే ఈ ఎరుక యొక్క జ్ఞానం, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే మాట అన్నాడు, నేను నీకు ఇచ్చేటువంటి జ్ఞానము ఎప్పుడో నేను సూర్యుడికి ఇచ్చాను, సూర్య భగవానికి ఎప్పుడో ఇచ్చాను. అయితే కాలాంతరంలో అది మనువులకి ఇచ్చాను, తర్వాత కాలాంతరంలో అది లుప్తం అయిపోయింది, అదృశ్యం అయిపోయింది ఆ జ్ఞానం అంటాడు. అట్లాగే ఈ ఎరుక జ్ఞానము భగవాన్ యొక్క రాక పూర్వం అది లుప్తమై ఉంది, అంటే లయించిపోయి ఉంది, నిద్రాణమై ఉంది. దాన్ని ఎవరు ఎక్కువ పట్టించుకోలేరు. అందరూ కూడా యోగ మార్గాన్ని చెప్పారు, భక్తి మార్గాన్ని చెప్పారు,
జ్ఞాన మార్గాన్ని కూడా చెప్పారు. జ్ఞాన మార్గం కూడా ఉంది, కానీ ఇది జ్ఞానం కాదు, ఇది జ్ఞాన విచార మార్గం. అందులో కూడా ఒక సటిలిటీ ఉంది, సూక్ష్మత ఉంది. జ్ఞాన విచార మార్గం అది భగవాన్ వచ్చేదాకా కూడా నిద్రాణమే ఉంది. అరుణాచలమే నిద్రాణమే ఉంది భగవాన్ వచ్చేదాకా. ఇంకేమిటి చెప్పండి, భగవాన్ వచ్చేదాకా అరుణాచలం అంటే ఎవరికి తెలియదు. ఒకసారి వచ్చి దుమ్ము దులిపాడు అరుణాచలం మీద ఉన్నటువంటి అంటే బూడిద కాస్త దులిపేటప్పటికి ప్రపంచం అవతరికి దర్శనమిచ్చింది. అట్లాగే ఈ జ్ఞాన విచార మార్గాన్ని ఆయన ప్రకాశింపజేశారు, వెలుగులో తీసుకొచ్చారు. అందరికీ జ్ఞాన విచారంలో కేవలం ఎరుక మీద పట్టు నిలుపుకోవడం, తద్వారా అంటే ఆ ఎరుక మీద పట్టు ఎక్కడ దారి తీస్తున్నాయి అంటే మరణంలో కూడా నువ్వు ఎరుకతో మరణిస్తావు. భగవాను యొక్క అనుభవం అది. చూడండి, ఆయన మరణానుభవం పొందినప్పుడు అయ్యే శరీరం మరణించింది కానీ నేను బాగానే ఉన్నాను అనుకున్నాను. అదేమిటన్నమాట, ఎరుక జ్ఞానం. ఎరుకని కోల్పోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎరుకను వదలకుండా ఉంటా. అలా ఉండగా అది సహజమే ఉంటుంది. అది భగవానికి అప్పుడే సహజమే. ఆ మొదటి అనుభవంలోనే దాని యొక్క గాఢత చేత అది అట్లా ఉండిపోయింది అంతే. అది ఆయన దానికి ప్రయత్నం ఏం చేయలేదు. ఏమిటి మరి కారణం అంటే చెప్పాడు, ఎప్పుడూ చేసుకుంటాను నేను ఆ ప్రయత్నం అన్నాడు. ఇప్పుడు యాక్సిడెంట్ ఏం కాదు. యాక్సిడెంట్ జ్ఞానానుభవంలోనూ యోగాభ్యాసంలో యాక్సిడెంట్లు ఉండవు. అంత ప్రాక్టికల్లే. నువ్వు ఎంత చేస్తే అంతే వస్తుంది లాభం. దానికోసం ఎప్పుడో చేసాం అన్నమాట. ఆ తపస్సు అంతా ఎప్పుడో చేసాం, అభ్యాసం అంతా ఎప్పుడు జరిగింది. ఇప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఆయన సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. కానీ ఒక వివరణ ఇచ్చారు, అది సత్యమో కాదో ఆయనకే తెలియదు. ఎందుకంటే కొంతమంది గణపతి ముందు చెప్పడం ఏంటంటే ఆయనకి సాధన ఏమిటంటే ముందు లేదు ఇప్పుడు లేదు. ఆయన అవతారమూర్తి. ఆయన కుమారస్వామి అంశతో పుట్టినవాడు. ఆయనకి అభ్యాసం ఏంటి, ఎప్పుడెప్పుడో అయిపోయే అభ్యాసాలండి, పునర్జన్మ కాదు. ఆయన అవతారమూర్తి కేవలం దీన్ని ఒకసారి పైకి తీసుకురావడానికి, ఉద్ధరించడానికి, ప్రపంచంలో దీన్ని ఉద్ధరించడానికి దేన్ని ఈ ఆత్మ విచార మార్గం, దాన్ని జ్ఞాన విచారం ఉంటుంది. ఈ జ్ఞాన మార్గానికంటే కొంచెం భిన్నం. ఈ జ్ఞాన మార్గంలో నేతి విచారం ఉంటుంది. నేను కానిదేదో విచారించి తొలగిస్తాను. ఆత్మ విచారం వల్ల కాదు, నేనైందేదో దాన్ని పట్టుకుంటాను, దాన్ని విచారిస్తాను. మౌలికంగా అంటే మూలంలోనే తేడా భగవాన్ ఇచ్చే మార్గం. అంచేత ఆ మార్గం ఆయన ఎరుక మార్గాన్ని తీసుకురావడానికి వచ్చాడు చెప్తాను. అయిపోయింది. పేజ్ అయిపోయిందా? సెకండ్ పేజ్ డౌన్ అని చూడండి. సెకండ్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఓకే, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ నొక్కి ప్లస్